మందాసన వస్తేనే ఏం మనిషివయ్యా ఇంట్లోనే తాగుడు షురువు చేసినావు, పోరలు ఉన్నారనే సోయి కూడా లేదు, పో బయట నన్న దాగిరాపో అని 4 జోపు ఇడిచి పెడతారు మా అక్కలు. ఇంటి మనిషి తాగితేనే గిట్లా అంటారు. ఇక ఎవరెవరో తాగి ఇంటి ముంగట తమాషాలు చేస్తుంటే ఇంకెట్లుంటది? అది కూడా ఒక్కనాడా అంటే దినాం. గా బాధ లేగలేక కలెక్టర్లకు కంప్లైంట్లు ఇచ్చే కాడికి వచ్చింది కథ. మేడం మీకు దండం పెడతాం, మా ఇళ్ళ నడువిట్లకెళ్ళి వైన్ షాప్ దీపి యూరిజరా అని అమ్మలక్కలంతా ఒక్క తీర్ల బతిమలాడుతున్నారు కలెక్టర్ మేడాన్ని. పర్మిట్ రూమ్ లో కూకోవాల్సిన వాళ్ళు పక్కింగ్ల ముంగట సిట్టింగ్లు వేస్తుర్రట. మరి సుఖేస్తప్పుడు ఎట్లుంటది మనోళ్ళ కథ? అక్కడ వైన్స్ అయింది, తాగి తప్పదాగి మా గేట్ ముందర రూమ్ల ముందర మెట్ల మీద మా గోడకి మొత్తం బాత్రూమ్. మీ లేడీస్ అందరు నచ్చి 1 గంట సేపు మా ఇంట్లో ఉండమనండి, ఉంటే మీకు ఆ బాధ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆడపిల్లలు ఇంట్లోకెళ్ళి బయటికి రావాలంటే గజ్జును అనుకుతున్నారట. ఎమ్మటే ఆఫీసర్ ను విలువనంపి గట్టిగానే అరుచుకున్నది కలెక్టర్ మేడం. మునుపు కంప్లైంట్ ఇస్తే 2 రోజులు కంట్రోల్ చేసి అటెండ్ కి ఇడిచిపెట్టిరట ఆప్కారోళ్ళు. రూల్స్ ప్రకారం పర్మిట్ రూమ్ అనేది చిన్నగా ఉండాలి, గట్లనే వాళ్ళనుంటే రప్పున కొట్టి వెళ్ళిపోవాలి. కానీ పెద్ద పెద్ద షెడ్లు వేసి కుర్చీలు బెంచీలు వరిసి సకల సౌలతులు చేయబట్టి పర్మిట్ రూమ్ ఎంత ఉండాలని సార్ని అడిగితే జగిత్యాలలో ఒక వైన్స్ కాడ పరిస్థితే ఇది. ఎడ పర్మిట్ రూమ్ ఉన్నా ఇదే కథ. మంద అమ్మిందే లెక్క అని కొత్త కొత్త వైన్స్లు పెట్టి పక్కకే పర్మిట్ రూములు తెరిపించినందుకు ఆడోళ్ళ తిప్పలు గిట్లున్నాయి. చూడాలి మరి కొత్త సర్కారు ఏమన్నా మారుస్తుందో లేదో.